హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ముందు దళిత బంధును నిలిపివేసి తద్వారా ప్రయోజనం పొందాలని చూశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ హుజూరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఎన్నికల సమయంలో దళిత బంధు రెండో విడతను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ రెండో విడత దళిత బంధు కోసం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్, జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్లతో మాట్లాడి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. హుజూరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మూలంగానే ఎలక్షన్ సమయంలో దళిత బంధు రెండో విడత రావద్దని చెప్పి వచ్చిన దాన్ని ఆపి ఆయన స్వలాభం కోసం దాన్ని ఆపే ప్రయత్నం చేసింది కౌశిక్ రెడ్డి. 100% దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఏదైతే మీరు దళిత బంధు పేరిట మీరు దళిత బంధు ఇచ్చి నీ దగ్గరున్న వ్యక్తులు కొంతమంది ఆ రోజు అడ్డగోలుగా వచ్చిన డబ్బులలో కూడా 50,000 లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్న ఒక రోజులు బహుశా మర్చిపోయినవేమో. నిజంగా దళితుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే శాలపల్లి ఇంద్రానగర్ లో గత బై ఎలక్షన్ సమయంలో ఎవరైతే యాక్సిడెంట్ కి లోనై 2 మహిళలు చనిపోతే వారికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మాట ఇచ్చారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా శాసనసభ్యునిగా నువ్వు ఉన్న ఏ కాలంలో కూడా వారికి 10 లక్షలు ఇయ్యలే, కనీసం ఆ దిక్కు రాలే. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రెండో విడత దళిత బంధు ఏదైతే నువ్వు చేసిన స్కాములన్నింటినీ బయటికి తీసుకొని వచ్చి రెండో విడత మొత్తం పూర్తి స్థాయిలో ఎవరైతే మా దళిత సోదరులకి అందే విధంగా 100% కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. దానికి మా స్థానిక నాయకుడు ప్రణవ్ గాని, ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గాని తప్పనిసరిగా వారందరితో కూడా మాట్లాడి సంప్రదింపులు చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి లాస్ట్ టైం నువ్వు చేసిన స్కామ్స్ అన్నింటి బయటికి తీసుకొని వచ్చి తగిమోళ్ళందరూ కూడా 100% ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.